హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో సినానిమ్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సినానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ మీకు స్పెషల్గా అందిస్తున్నాను. 2 days మాత్రమే ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 349కి అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్కే 2500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లు మీరు పొందవచ్చు. లేదు సపరేట్గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 49 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ పియోస్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి PIOUS, ఓకే. పియోస్ అంటే ఎవరైతే దైవికంగా దేవుని పట్ల గౌరవం కలిగి రిలీజియస్గా మతపరమైనటువంటి ఆ యొక్క ఆచారాలని పాటిస్తూ దేవుని పట్ల గౌరవంగా ఉంటారు. సో వారిని ఏమంటారు అంటే పియోస్ అని చెప్పేసి పిలుస్తారు. సో పియోస్ అంటే ద పర్సన్ వన్ హూ రెస్పెక్ట్ ది గాడ్ అండ్ వన్ హూ హ్యావ్ రిలీజియస్ ఫీలింగ్స్. సో వారిని ఏమంటారు అంటే ఇక్కడ పియోస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే రిలీజియస్ అనేది దీనికి సంబంధించినటువంటి సినానిమ్ అనమాట. సో సినానిమ్ అంటే మీకు తెలుసు కదా, ఇచ్చినటువంటి పదానికి సంబంధించి సిమిలర్ మీనింగ్ ఉండేటువంటి వర్డ్ని మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక్కోవాలి. సో సినానిమ్ ఆఫ్ పియోస్ వచ్చేసి రిలీజియస్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ డోర్మాంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ డోర్మాంట్ అంటే నిద్రావస్థలోకి వెళ్ళడం, ఓకే. సో ఆర్కిటిక్ రీజియన్లో మనకి ఎలుగుబంట్లు ఉంటాయి కదా, సో అవి కొంతకాలం నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాయి అనమాట. బాగా ఫుడ్ తినేసి అవి ఫ్యాట్ని గెయిన్ చేసుకొని అవి కొంతకాలం నిద్రలోనే ఉండిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే ఒక సీజన్ అయిపోతుందో, ఒక డోర్మెంట్ సీజన్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. సో దాన్ని మనం ఇక్కడ డోర్మెంట్ అని చెప్పేసి అంటాం. డోర్మెంట్ అంటే నిద్రలోకి వెళ్ళడాన్ని లేదా నిద్రపోవడాన్ని ఇక్కడ మనం డోర్మెంట్ అంటాం. కాబట్టి డోర్మెంట్ అంటే స్లీపింగ్ అని మీనింగ్ అయితే వస్తుంది. సో సినానిమ్ ఆఫ్ డోర్మెంట్ వచ్చేసి స్లీపింగ్. మరొక క్వశ్చన్లోనికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అప్డేట్ అండి. మేము ఈ కోర్సెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఓకే, మెగా కోర్స్ కానీ 25 మాక్ టెస్ట్లు కానీ అలాగే పీడిఎఫ్ కోర్స్ కానీ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో వీటన్నిటిపైన ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. సో మీకు మెగా కోర్సు 349 రూపీస్కే ఇస్తున్నాము. అలాగే 25 మాక్ టెస్ట్ 199 రూపీస్ ఉన్నది 149 రూపీస్కి ఇస్తున్నాము. అలాగే మీకు పీడిఎఫ్ కోర్సు 149 రూపీస్కి ఇస్తున్నాం. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ ఎవరికైతే అవసరం ఉందో వారికి 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్కి సంబంధించి 35 రూపీస్కి 600 బిట్స్ ఉన్నటువంటి మాక్ టెస్ట్ అయితే పెట్టాం. టెస్ట్ సిరీస్ అయితే పెట్టాము. సో అందులో మీకు ఈ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్కి సంబంధించి విత్ ఎక్స్ప్లెనేషన్తో అవి అయితే పెట్టడం జరిగింది. ఇంకా కొత్త బిట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్యూ డేస్లో ఈ కోర్సెస్ ప్రైజెస్ అయితే ఇంకా పెరగబోతుంది కాబట్టి ఇమీడియట్గా తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఫ్రాంటిక్ అని చెప్పేసి అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అడుగుతారు. సో ఫస్ట్ బిట్ పియోస్ ఉంది కదా, PIOUS. సో అలాంటి బిట్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపించినవి, సో అలాంటివి మనకి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్గా లేదా ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు వాటి యొక్క స్పెల్లింగ్స్ కూడా చదువుకోండి, డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో. సో ఇక్కడ ఫ్రాంటిక్ అంటే ఎవరైతే బాగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఏదైనా విషయం తెలిసినప్పుడు ఫీల్ అవుతారో, ఓకే, సో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారో, సో అప్పుడు ఇలా ఫ్రాంటిక్ అనేటువంటి ఒక పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ద పర్సన్ వన్ హూ ఈజ్ ఎక్సైటెడ్, దెన్ వీ యూజ్ ఫ్రాంటిక్ వర్డ్ యాజ్ అ సినానిమ్, ఓకే. సో ఇక్కడ ఫ్రాంటిక్ అంటే దాని యొక్క సినానిమ్ వచ్చేసి ఎక్సైటెడ్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా కనిపిస్తారో సో దాన్ని మనం అలాంటి సిచ్యువేషన్లో ఫ్రాంటిక్ అని చెప్పేసి అంటాము.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ కాన్సెన్సస్ అని చెప్పేసి అడిగారు. సో కాన్సెన్సస్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో దీన్ని కాన్సెన్స్ అని చెప్పేసి అంటాం, కాన్సెన్సస్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూడండి, జనరల్ అగ్రిమెంట్ అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. సో మనం ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి చేసుకుంటాం, అంటే బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటుంది మన ఇండియా వేరొక కంట్రీస్తో ఏదైనా బిజినెస్ పర్పస్ కింద. సో దాన్ని మనం ఇక్కడ కాన్సెన్సస్ అని చెప్పేసి పిలవచ్చు అనమాట. ఒక జనరల్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ కాన్సెన్సస్ అని చెప్పేసి అంటాం. సో సినానిమ్ ఆఫ్ కాన్సెన్సస్ అంటే జనరల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో కాన్సెన్సస్ అంటే జనరల్ అగ్రిమెంట్ అని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీ. సో మ్యాసివ్ అని చెప్పేసి అడిగారు. సో మ్యాసివ్ అంటే హ్యూజ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి చూస్తే లార్జ్ ఇన్ సైజ్ అని చెప్పేసి మనకైతే కరెక్ట్గా ఈ సినానిమ్కి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ అనమాట. సో లార్జ్ ఇన్ సైజ్ అన్న మ్యాసివ్ అన్న కూడా సేమ్ మీనింగ్. కాబట్టి సినానిమ్ ఆఫ్ మ్యాసివ్ అంటే లార్జ్ ఇన్ సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ లూడిక్రస్? ఓకే, లూడిక్రస్ అని చెప్పేసి అడిగారు. ఇది స్పెల్లింగ్ కూడా చదువుకోండి, LUDICROUS, లూడిక్రస్ అని చెప్పేసి అడిగారు. సో లూడిక్రస్ యొక్క సినానిమ్ మనం తెలుసుకునే ముందు, లూడిక్రస్ అంటే హాస్యాస్పదంగా ఉన్నప్పుడు మనం లూడిక్రస్ అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో హాస్యాస్పదంగా మనం ఏదన్నా మాట్లాడినప్పుడు సో అప్పుడు లూడిక్రస్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. దీనికి సిమిలర్ మీనింగ్ వచ్చేసి రిడిక్యులస్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, రిడిక్యులస్. ఓకే, RIDICULOUS, రిడిక్యులస్ అని చెప్పేసి కూడా అంటారు. సో లూడిక్రస్ అన్న రిడిక్యులస్ అన్న రెండింటికి సేమ్ మీనింగ్. సో సినానిమ్ ఆఫ్ లూడిక్రస్ ఈజ్ రిడిక్యులస్. సో వీటి రెండింటి మీనింగ్ ఏంటంటే హాస్యాస్పదం అనేటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ట్రాన్స్జెండ్ అని చెప్పేసి అడిగారు. ఓకే, ట్రాన్సెండ్ అంటే మీనింగ్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీకు ఈ యొక్క పదం యొక్క మీనింగ్ చెప్పే ముందు, సో మనకి ఎస్సెండ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది కదా. సో ఎస్సెండ్ అంటే ఏంటండి? సో పైకి వెళ్ళడం, గో అప్. ఓకే, డిసెండ్ అంటే ఏంటి మీనింగ్? కిందకి, గో డౌన్. ఓకే, కిందకి రావడాన్ని డిసెండ్ అంటారు. ఎసెండ్ అంటే పైకి వెళ్ళడాన్ని ఎసెండ్ అని చెప్పేసి అంటారు. అదే ఇక్కడ ట్రాన్స్జెండ్ అంటేనేమో అక్రాస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, అంటే ఆ రెండింటి మధ్యగా రావడాన్ని. ఓకే, అక్రాస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ట్రాన్స్జెండ్ అంటే అక్రాస్ అని చెప్పేసి వస్తుంది, అంటే దాని యొక్క మీనింగ్ క్రాస్ చేయడం అనమాట. ఓకే, ఆ రెండింటి మధ్య క్రాస్ చేయడాన్ని మనం ఇక్కడ ట్రాన్స్జెండ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో క్రాస్ అని చెప్పేసి ఉంది, కాబట్టి క్రాస్ అనేది యొక్క ట్రాన్స్జెండ్ యొక్క సినానిమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ సోలిలిక్వి? ఓకే, సోలిలోక్వి అని చెప్పేసి అడిగారు. SOLILOQUY. సోలిలోక్వి అంటే ఒక రంగస్థలం ఉందనుకుందాం, లేదా ఒక డ్రామా వేసేటువంటి ఒక ఆర్టిస్టులు ఉన్నారనుకుందాం. సో వారు డ్రామా వేస్తుంటారు కదా. సో ఆ డ్రామా వేసేటువంటి స్టేజ్ పైన దాన్ని రంగస్థలం అని చెప్పేసి అంటారు. ఆ రంగస్థలం పైన ఒకే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఒకే ఒక వ్యక్తి సంభాషణ చేస్తూ ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే సోలిలోక్వి అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క సినానిమ్ వచ్చేసి మోనోలాగ్ అనమాట. సో స్వగత సంభాషణ అని చెప్పేసి అంటారు తెలుగులో. సో ఒక రంగస్థలం పైన కానీ లేదా ఒక వ్యక్తే మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే మోనోలాగ్ అని చెప్పేసి అంటారు, లేదా సోలిలోక్వి అని చెప్పేసి పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్. సో సినానిమ్ ఆఫ్ సోలిలోక్వి అంటే మోనోలాగ్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ఇంపిరేటివ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఇంపిరేటివ్ అంటే అవసరం లేదా ఆవశ్యము అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఆవశ్యం అంటే తప్పనిసరి అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇంపిరేటివ్ అనేటువంటి దాని యొక్క సిమిలర్ మీనింగ్ వచ్చేసి నెసెసిటీ అనమాట. సో నెసెసిటీ అంటే అవసరం. ఓకే, సో కొన్ని మనకి అవసరాలు ఉంటాయి ఏదైనా విషయంలో కావచ్చు. సో అప్పుడు మనం నెసెసిటీ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. బట్ మనం ఇక్కడ అడ్వాన్స్డ్ వర్డ్ యూజ్ చేస్తే ఇంపిరేటివ్ అని చెప్పేసి అంటారు. సో ఇంపిరేటివ్ అంటే అవసరం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి సో నెసెసిటీ అనేది కూడా సేమ్ సిమిలర్ మీనింగ్. సో సినానిమ్ ఆఫ్ ఇంపిరేటివ్ అంటే నెసెసిటీ అనేది దీనికి సంబంధించిన సిమిలర్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ వ్యాసిలేట్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ వ్యాసిలేట్ అంటే VACILLATE, వ్యాసిలేట్. ఓకే, స్పెల్లింగ్స్ కూడా చదువుకోండి. సో వ్యాసిలేట్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇండెసిసివ్గా ఉన్నారు, అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో, సో అలాంటి సిచ్యువేషన్లో మనం వ్యాసిలేట్ అని చెప్పేసి అంటాము. సో వేవర్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సో వ్యాసిలేట్ అనేటువంటి పదానికి సిమిలర్ మీనింగ్ వేవర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ మ్యానియాక్ అని చెప్పేసి అడిగారు. సో మ్యానియాక్ అంటే మ్యాడ్ అని చెప్పేసి వస్తుంది, లేదా పిచ్చి అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో మీరు ఏదైనా ఒక విషయం పట్ల బాగా మ్యానియాక్గా ఉంటే అప్పుడు మనం
ఈ వర్డ్ని యూజ్ చేస్తాము. సో మీకు ఐపీఎల్ అంటే బాగా పిచ్ అనుకోండి. సో అప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్లో మ్యానియాక్ అని చెప్పేసి అంటాం. మ్యానియాక్ అంటే దీని యొక్క సిమిలర్ మీనింగ్ లూనాటిక్ అనమాట. సో లూనాటిక్ అన్నా మ్యానియాక్ అన్నా సేమ్ మీనింగ్. సో సినానిమ్ ఆఫ్ మ్యానియాక్ అంటే లూనాటిక్ అని చెప్పేసి వస్తుంది సిమిలర్ మీనింగ్. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 లూనాటిక్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ కండెమ్న్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కండెమ్న్ అంటే మీరు ఏదైనా తిరస్కరించడం లేదా అంగీకరించకపోవడాన్ని ఇక్కడ మనం కండెమ్న్ అని చెప్పేసి అంటాము. సో పొలిటీషియన్స్ అంటూ ఉంటారు, నేను ఆయన మాట్లాడినటువంటి మాటల్ని నేను ఖండిస్తున్నాను అంటే తిరస్కరిస్తున్నాను అనడాన్ని ఖండిస్తున్నాను అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్లో కండెమ్న్ అని చెప్పేసి అనాలన్నమాట యాక్చువల్లీ ఇంగ్లీష్లో. సో కండెమ్న్ అంటే తిరస్కరించడం లేదా అంగీకరించకపోవడాన్ని కండెమ్న్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ మనకి ఇక్కడ సెన్ష్యూర్ అనమాట. సెన్ష్యూర్ అన్న కండెమ్న్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి సో సినానిమ్ ఆఫ్ కండెమ్న్ మీన్స్ సెన్ష్యూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో పెరిలస్ అని చెప్పేసి ఇచ్చారు. సో పెరిలస్ అంటే ఇక్కడ మనకి హానికరమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో పెరిలస్ అనే దానికి సంబంధించి సిమిలర్ మీనింగ్ వచ్చేసి హజార్డస్ అనమాట. సో హజార్డస్ అన్న పెరిలస్ అన్న సేమ్ మీనింగ్ కాబట్టి పెరిలస్ యొక్క సినానిమ్ హజార్డస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఎలజియన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఎలజియన్స్ అంటే మీరు ఎవరికైనా లాయల్గా ఉన్నప్పుడు, ఓకే, ఒక సైనికుడు తన రాజుకి లాయల్గా ఉంటాడు కదా, సో దాన్ని మనం ఎలజియన్స్ అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ లాయల్టీ అనమాట. లాయల్గా ఉండడం, ఒకరికి మనం ఎప్పుడైతే లాయల్గా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో ఎలజియన్స్ అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఎలజియన్స్ యొక్క సినానిమ్ లాయల్టీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ అట్రిషన్ అని చెప్పేసి అడిగారు. సో అట్రిషన్ అంటే రాపిడ్ అండి. ఓకే, సో ఒక రోడ్డు మీద కారు వెళ్తుంది అనుకుందాం, లేదా రాపిడి లేదా ఘర్షణ అని చెప్పేసి కూడా అంటారు. అట్రిషన్ అంటే రాపిడి లేదా ఘర్షణ అనేటువంటి మీనింగ్ వస్తుంది తెలుగులో. సో రోడ్డు మీద కారు వెళ్తున్నప్పుడు ఆ కారు చక్రానికి అండ్ రోడ్డుకి మధ్యలో ఒక ఘర్షణ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం అట్రిషన్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా మనం ఆ పర్టికులర్ ఫిజిక్స్లో మనం చూసుకుంటే ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రిక్షన్ అన్న అట్రిషన్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అనమాట. కాబట్టి అట్రిషన్ యొక్క సిమిలర్ మీనింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాగ్మెంట్ సినానిమ్ అడిగారండి. సో ఫ్రాగ్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే సో 2 పార్ట్లుగా విడదీయడాన్ని ఇక్కడ ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ వచ్చేసి డిసెక్షన్ అనమాట. సో ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేయడాన్ని ఇక్కడ మనం డిసెక్షన్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఫ్రాగ్మెంట్ అన్న డిసెక్షన్ అన్న మనకి సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి సినానిమ్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ అంటే డిసెక్షన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, సినానిమ్ ఆఫ్ ఫేసెట్ అని చెప్పేసి అడిగారు. FACET. సో సినానిమ్ ఆఫ్ ఫేసెట్ అంటే ముఖ కవళిక అనేటువంటి మీనింగ్ వస్తుందండి. ఓకే, సో ముఖ కవళిక అని మీనింగ్ వస్తుంది. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ కూడా మనకి ఆస్పెక్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే, ఆస్పెక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ముఖ భాగం అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది ఫేసెట్కి, ముఖ భాగం లేదా ముఖ కవళిక. సో సిమిలర్ మీనింగ్ మనకి ఆస్పెక్ట్ అనేటువంటి దానికి కూడా వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ బ్లాండ్ అని చెప్పేసి అడిగారు. సో బ్లాండ్ అంటే మనకి ఎప్పుడైతే ఫుడ్ రుచికరంగా లేదో అలాంటి సిచ్యువేషన్లో బ్లాండ్ అని చెప్పేసి అంటాము. అంటే టేస్ట్లెస్గా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో బ్లాండ్ అని చెప్పేసి అంటాం. దాని యొక్క సిమిలర్ మీనింగ్ కూడా టేస్ట్లెస్ అని చెప్పేసి వస్తుంది. సో సినానిమ్ ఆఫ్ బ్లాండ్ అంటే టేస్ట్లెస్ అనేది దాని యొక్క సిమిలర్ మీనింగ్. నెక్స్ట్ వన్, సినానిమ్ ఆఫ్ మీనేజ్ అని చెప్పేసి అడిగారండి, లేదా మేనేజ్, మ్యాన్ కాదు మీనేజ్ అని చెప్పేసి వస్తుంది. సో మీనేజ్ అంటే కొంతమంది వ్యక్తులు ఒకే ఇంట్లో నివసించడాన్ని. ఓకే, సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ సింగిల్ హౌస్. ఓకే, లేదా ఒక హౌస్ హోల్డ్ని ఏమంటారు అంటే మీనేజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి మీనేజ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ హౌస్, దాన్ని మనం మీనేజ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ హౌస్ హోల్డ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు కాబట్టి మీనేజ్ అన్న హౌస్ హోల్డ్ అన్న కూడా సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ వీన్ అని చెప్పేసి అడిగారండి. సో వీన్ అంటే మనకి ఇక్కడ ఏలియనేట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఈ రెండింటి మీనింగ్ ఏంటంటే దూరంగా ఉంచడాన్ని, దూరం చేయడాన్ని ఇక్కడ మనం వీన్ లేదా ఏలియనేట్ అని చెప్పేసి అంటాము. కాబట్టి వీటి రెండింటి యొక్క సిమిలర్ మీనింగ్ అదే కాబట్టి సో వీన్ యొక్క సిమిలర్ మీనింగ్ లేదా సినానిమ్ ఏలియనేట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అమేజ్మెంట్ యొక్క సినానిమ్ అయితే అడిగారు. సో అమేజ్మెంట్ అంటే మీరు ఏదైనా విషయం గురించి సర్ప్రైజింగ్గా ఫీల్ అయినప్పుడు, ఓకే, అమేజ్ అయినప్పుడు, ఓకే, అంటే ఆశ్చర్యం పొందినప్పుడు లేదా సర్ప్రైజింగ్గా ఫీల్ అయినప్పుడు మనం అమేజ్మెంట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనం చూసుకుంటే సర్ప్రైజ్ అనేది వస్తుంది. సో సర్ప్రైజ్ అన్న అమేజ్మెంట్ అన్న సేమ్ మీనింగ్ కాబట్టి సో సినానిమ్ ఆఫ్ అమేజ్మెంట్ అంటే సర్ప్రైజ్ అని చెప్పేసి మీనింగ్. సో ఇవి కొన్ని మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సినానిమ్స్ అండి. సో మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను, మీరు ఆ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి 600 బిట్స్ ఉన్నాయి, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.